ఉందండి వస్తాను కదా వెనక్కి రా నువ్వు వెనక్కి రా కడప కార్పొరేషన్ 3 నెలలుగా అడిషనల్ పెండింగ్ లోన కనీస వేతనం మహాప్రభు కడప కార్పొరేషన్ మాకు 3 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. ఈరోజు కడప కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కోవిడ్ అడిషనల్ కార్మికులు 3 నెలలుగా పెండింగ్ వేతనాలు ఉంది. వాటిలో భాగంగా ఈరోజు కడప నగరపాలక సంస్థ నందు భిక్షాటన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు గత్యంతరం లేక ఈరోజు 3 నెలలు అవుతున్నా కానీ కనీస వేతనాలు ఇవ్వకుండా, పెండింగ్లో ఉండే వేతనాలు ఇవ్వకుండా ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని నడి రోడ్డును పడేసేదానికి ఉన్నత అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కనీసం ఆటో బాడిగలు కానీ లేని పరిస్థితుల్లో రేపు స్కూళ్ళు తెరుస్తున్నారు 12వ తారీఖున. కనీసం ఆ స్కూల్ ఫీజులు కానీ అవన్నీ కట్టుకునేదానికి కానీ ఈరోజు గత్యంతరం లేక అడుక్కుంటూ ఉంటాం మేము కడప కార్పొరేషన్ ఆఫీస్ చేత. కాబట్టి మాకు పెండింగ్లో ఉన్న వేతనాలు కోవిడ్ అడిషనల్ కార్మికులకి ఏ 3 నెలలు పెండింగ్లు ఉంటాయో ఆ వేతనాలు ఇవ్వాలి. లేని ఎడల రేపు బుధవారం బేస్తారం 2 రోజుల పాటు పెద్ద ఎత్తున విధులు బంద్ చేసి కడప కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట కార్యక్రమం చేసేదానికి మేము మున్సిపల్ కార్మికులమంతా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు కమిషనర్లు గుర్తుపెట్టుకోవాలి. మున్సిపల్ కార్మికులు పెండింగ్ వేతనాలు 5వ తేదీ ఇస్తామనేడు ఈరోజు 9 అవుతున్నా కానీ కనీసం 9వ తారీఖు అవుతున్నా ఇంతవరకు జీతాలు ఇవ్వకుండా ఇంకా సొల్లు మాటలు చెప్తా ఉన్నారు కమిషనర్ గారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. తక్షణమే మున్సిపల్ కార్మికులకి ఈరోజు సాయంత్రంలాగా పెండింగ్ 3 నెలలు వేతనాలు ఇచ్చినట్టు, లేదంటే బుధవారం బేస్తారం 2 రోజుల పాటు మేము ఆందోళనకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. అప్పటికి కాకపోతే అవసరమైతే సమ్మెలోకి పోయేదానికైనా మేము కోవిడ్ అడిషనల్ కార్మికులు అందరమే సమ్మెలోకి పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కోవిడ్ అడిషనల్ కార్మికులకి ఐడెంటిటీ కార్డు, అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన పిఎస్ఏ కానీ తక్షణమే వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఇది గుర్తుపెట్టుకొని కమిషనర్ గారు కానీ లేదంటే పాలకులు కానీ వీళ్ళందరూ కానీ గుర్తుపెట్టుకొని తక్షణమే పెండింగ్ వేతనాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.